హలో గైస్, ఎలా ఉన్నారు అందరు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వేణు. ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే తీసుకొని వచ్చాను. సో అదేంటంటే అయ్యప్ప స్వామి మాల మరియు దాని యొక్క విశేష. వీడియోలో కేవలం నా స్నేహితుల మరియు కొన్ని ఇంటర్నెట్లో వెతికిన ఆర్టికల్ ద్వారా రెడీ చేశాను. దీనిలో ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి. సో ముందుగా అయ్యప్ప మాల వేసిన వారు పాటించవలసిన కొన్ని నియమాలు అయితే తెలుసుకుందాం. ఫస్ట్ వన్, అయ్యప్ప దీక్షలో భాగంగా కటిక నీళ్ళ మీద అయితే పడుకోవడం అయితే జరుగుతుంది. అలాగే రెండో పాయింట్ ఏంటంటే 41 రోజుల పాటు చల్లని నీళ్ళతో సూర్యోదయానికి ముందే స్నానం అయితే చేయడం అయితే జరుగుతుంది. అండ్ మూడో పాయింట్ ఏంటంటే పాదరక్షలు లేకుండా నడవాలి. అండ్ నాలుగో పాయింట్ వచ్చేసి వీరు ఎప్పుడు నల్లని దుస్తులు మాత్రమే ధరించాలి. అండ్ ఐదో పాయింట్ వచ్చేసి ఏంటంటే ఏకభుక్తం అంటే ఒక పూట భోజనం వంటి కఠిన నిబంధనలు పాటిస్తారు. అయితే ఇలా అయ్యప్ప మాలను ఎందుకు వేసుకుంటారు అండ్ అయ్యప్ప మాలను ధరిస్తే కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయ్యప్ప దీక్ష హిందూ పంచాంగం ప్రకారం కార్తీక మాసం నుంచి మాల దీక్ష తీసుకుని మకర సంక్రాంతి వరకు అయ్యప్ప స్వామి దీక్షను ముగిస్తారు. 41 రోజుల పాటు కఠినమైన నియమనిష్టలు భక్తి శ్రద్ధలతో అయ్యప్ప దీక్షను కొనసాగిస్తారు. దీక్షలో భాగంగా కటిక నీళ్ళ మీద పడుకోవడం, 41 రోజులు చల్లనీళ్ళతో స్నానం చేయడం, పాదాలకు చెప్పులు లేకుండా నడవడం, కేవలం నల్ల దుస్తులు మాత్రమే ధరించడం, ఒక పూట మాత్రమే భోజనం చేయడం, ఇలాంటి కఠిన నిబంధనలు అయితే పాటిస్తారు. అయితే ఇలా అయ్యప్ప మాలను ఎందుకు వేసుకుంటారు? మాలను ధరిస్తే కలిగే ప్రయోజనాలు ఏంటి? మాల వేసిన వారిని స్వామి అనే ఎందుకు పిలుస్తారు అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. అయ్యప్ప దీక్షను మణిమాలతో ప్రారంభిస్తారు. ఈ దీక్షను మండల కాలం అంటారు. అంటే ఒక 41 రోజులు అని చెప్పుకోవచ్చు. ఈ దీక్షలో ఉండేవారు రుద్రాక్ష, తులసి, చందనం, స్ఫటికం, పగడాలు, తామర పూస మాలలు ధరిస్తారు. ఇవి శరీరానికి మానసిక ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఈ మండల కాలంలో ఏదైనా దీక్ష చేయబడితే అదంతా మిగిలిన జీవితాంతానికి మొత్తం వర్తిస్తుందని చెప్తారు. ఇలా తీసుకున్న దీక్ష శబరిమలలోని 18 మెట్లను ఎక్కి మణికంఠ స్వామిని దర్శించుకోవడంతో ఈ యొక్క దీక్ష అయితే ముగుస్తుంది. ఈ కాలంలో ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా సామాన్య జీవనము గడపడం అలవాటు పడుతుంది. అయితే ఈ స్వాములు నల్లని దుస్తులే ఎందుకు వేసుకుంటారో ఇప్పుడైతే తెలుసుకుందాం. అయ్యప్ప స్వామి దీక్షలో ఉండేవారంతా నల్లని దుస్తులు ధరిస్తారు. ఎందుకంటే శనిదేవుడికి నల్లని రంగు అంటే ఇష్టం. ఆ రంగు బట్టలను ధరించి నిత్యం పూజల్లో పాల్గొనే వారిపై శని ప్రభావం ఏమాత్రం ఉండదని చాలామంది నమ్ముతారు. అంతేకాదు సైంటిఫికల్గా చూసినట్లయితే చలికాలంలో అయ్యప్ప మాల ధరిస్తారు కాబట్టి ఈ సమయంలో నల్లని దుస్తులు ధరించడం వల్ల శరీరానికి వెచ్చదనాన్ని అయితే అందిస్తుంది. మాల వేసిన వారిని స్వామి అని అయితే సంబోధిస్తారు. అలా ఎందుకు సంబోధిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. అయ్యప్ప మాలను ధరించిన వెంటనే ప్రతి ఒక్కరిలోనూ నేను అనే భావన తొలగించి శరీరానికి ఉండే పేరు, వాటి కోసం ధరించే దుస్తులు, తీసుకునే ఆహారం, శారీరక సౌఖ్యాలు, ఆచార వ్యవహారాలు, దినచర్య అంతా పూర్తిగా మారిపోతాయి. అందుకే అయ్యప్ప మాలను ధరించిన వ్యక్తిని భగవంతుడి స్వరూపంగా జీవులందరిలోనూ దేవుడు ఉన్నాడనే భావనతో స్వామి అనేది పిలుస్తారు. అయ్యప్ప మాల మరి ఎప్పుడు వేయకూడదు అని చూసుకున్నట్లయితే హిందూ ఆచారాల ప్రకారం సాధారణంగా కార్తీక మాసం నుంచి మకర సంక్రాంతి మధ్యలో 41 రోజుల పాటు అయితే అయ్యప్ప మాలను ధరిస్తారు. అయితే తల్లిదండ్రులు ఎవరైనా మరణించినా వారు కనీసం సంవత్సరం పాటు మాల వేసుకోకూడదు. అలాగే భార్య మరణించిన తర్వాత 6 నెలల వరకు అయ్యప్ప దీక్షకు దూరంగా ఉండాలి. అయ్యప్ప మాలతో కొన్ని సైంటిఫికల్ ప్రయోజనాలు అయితే చూద్దాం. ఇవి మన హెల్త్కి ఎంతోగానో ఉపయోగపడతాయి. అయ్యప్ప మాల దీక్షలో ఉండేవారు నేలపై నిద్రించడం వల్ల వెన్నునొప్పి సమస్యలు అయితే తొలగిపోతాయి. కండరాలు బలపడేందుకు దోహదపడుతుంది అండ్ రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. తెల్లవారుజామున నిద్రలేచి చల్లని నీళ్ళతో స్నానం చేయడం వల్ల శరీరంలోని నాడీ వ్యవస్థ ఉత్తేజంగా మారుతుంది. ప్రతిరోజు దుస్తులను తడిపి శుభ్రం చేసుకోవడం వల్ల అలవాటుగా మారిపోతుంది. క్రమం తప్పకుండా స్వామి పూజలో పాల్గొనడం వల్ల సంఘ జీవనానికి బాటలు వేస్తుంది. దీపారాధన చేయడం వల్ల ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. అలాగే శాకాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యపరంగా అయితే ఎన్నో ప్రయోజనాలు అయితే కలిగి ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో. ఈ వీడియోలో మీకు ఎంతో కొంత మంచి విషయాన్ని అయితే నేర్చుకున్నారు అని నేనైతే అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీరు నేర్చుకున్నట్లయితే అండ్ ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేసి అలాగే ఇంకేదైనా వీడియో మీరు రిఫర్ చేస్తారో అదైతే మన కామెంట్ సెక్షన్లో అయితే తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.